హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి సింపుల్ స్నాక్ వచ్చేసి చేస్తానండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకే కాకుండా ఈవినింగ్ టైంలో మనం కూడా తినేయచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అవేనండి కారం గవ్వలు. క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, హెల్తీగా కావాలంటే. అలాగే ఇక్కడ కప్పు తీసుకున్నాను కదా, అరకప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, టేస్టీగా. ఇందులోకి వచ్చేసి సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడగా. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకుందాం రెండు కలిసేలాగా. చాలా బాగుంటాయండి క్రిస్పీగా. పండగకి కూడా ట్రెడిషనల్ చేసుకోవాలంటే గవ్వలు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి అర స్పూను కారం వేసుకుందాం. అలాగే చిటికెడంతా పసుపు. ఇవి కూడా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వాము వేసుకోవాలి. ఇవి చేయితో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం వాము. ఇప్పుడు వాము కూడా వేసుకున్నాను కదండి, ఇవి బాగా కలుపుకోవాలి ఇందులో కలిసేలాగా. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి అన్నీ కలిసేలాగా. ఇప్పుడు వేడి ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేడి ఆయిల్ మాత్రం వేసుకుంటున్నాను, చాలా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు పిండిని కొద్దిగా చేతులు కాలకంట స్పూన్ పెట్టి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా పట్టుకుంటే మనకి ఇలాగా ముద్దలా రావాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, టేస్టీగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. బొంబాయి రవ్వ వేసాం కదా. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇప్పుడు పిండిని బాగా మరొకసారి ఇలా మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పిండిని చిన్న ముద్దల్లాగా చేసుకుంటూ అన్నీ కూడా ఇలా చిన్న పిండి ముద్దలు తీసుకొని చేసుకోవాలండి రౌండ్గా. ఇదిగోండి అన్నీ కూడా పిండి ముద్దలు ఇలా తీసుకోవాలి. నాకడైతే గవ్వలు చేసిన పీట లేదు, నేనే కొత్త దువ్వెన మీద చేసుకుంటానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా దువ్వెన పైన ఇలా చేసుకుంటే మనకు చక్కగా షేప్ వచ్చేస్తుంది. మిగతా కూడా పిండి ముద్దలన్నీ అలాగే చేసుకోవాలి. ఇదిగోండి ఇలా గవ్వలన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇప్పుడు ఆయిల్ వేడవుంది. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ అన్నీ కూడా వేసేసుకున్నానండి ఆయిల్కి సరిపడగా. ఇప్పుడు అప్పుడే గరిటె పెట్టి కలపొద్దు, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంచి రంగులోకి వచ్చే వరకు. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయివ్వండి, బౌల్లోకి తీసేసుకుందాం. ఇవ్వండి ఫ్రై అయ్యి బౌల్లోకి తీసుకున్నాను అంటే. ఇలాగ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇలా కూడా తినేయచ్చు. కాకపోతే కొద్దిగా కారం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్టు, కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఇవన్నీ మిక్స్ చేయించుకుందాం. అంతేనండి, కారం గవ్వలు రెడీ. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. 2 వారాల పాటు నిలవ ఉంటాయి బాక్స్లో వేసుకుని ఉంచుకుంటే. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
బాయ్ అండి. బాయ్.